మా గురువు గారు ఉండేవాడండి. నువ్వు మంచి పరవణాలు పెట్టినా కానీ ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభా తిన్నా వద్దా, నువ్వు మంచి నీళ్లు తాగేటప్పుడు కూడా గ్లాస్ ఎలాగ పెట్టుకుని ప్రార్థన చేసి, ప్రభా తాగిన వద్దా వద్దని మనసు వస్తే గ్లాస్ ఆడబెట్టేసేవాడు. భోజనం తీసుకొచ్చి కోళ్ళు అలాగ పెడితే ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి, ప్రభా తిన్నా వద్దా. ఆయనకి ఇష్టం రాలేదు ప్రార్థనలో, తీసుకెళ్ళిపోండి. ఎంత ఇలువదైనా కానీ తినేవాడు కాదు ఆయన. చూడండి, ఆయన నడిపింపది. ప్రతిదీ ఏది తినాలన్నా, ఏ బెళ్ళేసుకోవాలన్నా ఇలాగ ప్రార్థన చేసుకునేసేవాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఆశ్రయ దొరకమా కాదా? చెప్పండి, ఆశ్రయ దొరకమే. వారికి ఆరోగ్యం కూడా వచ్చింది. ఎప్పుడైనా గవక్కని బెళ్ళేసేసుకుంటావు కదా, ఆ బిళ్ళను ప్రభా ఈ బిళ్ళని నీ పరమౌషధంగా మార్చయ్యా అని నువ్వు వేసుకుంటే అది పరమౌషధంగా మారి నీ విశ్వాసాన్ని బట్టి నీలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యాన్ని దేవుడు కలగజేయనుగాక. అది దేవుడు చేసేది.